నమస్తే అండి. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రం చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, ఇలాచి, జాపత్రి వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది వీడియోలో చూపించిన విధంగా. తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకున్నాక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న చికెను, సాల్ట్, గరం మసాలా, కారం వేసి బాగా కలుపుకోవాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయ కూడా పిండుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే చికెన్ పికిల్ రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.